మూడు ముళ్ళు ఏడడుగుల బంధం రెండో పెళ్లి ఒక పెద్ద కుటుంబం ఏ హడావిడి లేకుండా సింపుల్ గా పెళ్లి అవుతున్నట్టు పక్కవారికి కూడా తెలియకుండా కేవలం ఇరువురి కుటుంబాలు కలిసి రీసెంట్ గా డిసెంబర్ 5 రాత్రి 8:13 నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. ఈ విషయం నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ కి మింగుడు పడిన విషయమే చెప్పుకోవాలి. ఎందుకంటే నాగ చైతన్య సమంత కపుల్స్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా సమంత నాన్నగారిని కోల్పోయిన విషయం తెలిసింది. ఇలాంటి టైంలో శోభితా ధూళిపాల నాగ చైతన్య వివాహం సమంతకి ఇంకొంచెం బాధని రెట్టింపు చేస్తుందని చెప్పుకోవాలి. నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దగ్గుపాటి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ తప్ప ఈ మ్యారేజ్ ఏ మీడియా ఛానల్ కూడా ఇన్ఫార్మ్ లేదు. వచ్చిన బంధువులు పెట్టిన ఫొటోస్ వీడియోస్ తప్ప ఎక్కడ లైవ్ ఫుటేజ్ కూడా లేదు. చాలా సింపుల్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. శోభితా ధూళిపాలకి నాగ చైతన్య తాలి కొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తాలి కొట్టే సమయంలో శోభితా ధూళిపాల ఎమోషనల్ అయ్యారు. సమంత నాగ చైతన్య పెళ్లి చాలా గ్రాండ్ గా చేసినా కూడా శోభిత నాగ చైతన్య పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా చేశారు. అసలు బంధుమిత్రులు తప్ప ఇంకెవరు కూడా అక్కడికి విచ్చేయలేదు. రీసెంట్ గా ఏఎన్ఆర్ గారి 100th బర్త్డే స్టాచ్యూ ముందు నాగ చైతన్య శోభితా ధూళిపాల బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ వివాహాన్ని స్టార్ట్ చేశారు. సమంత నాగ చైతన్య విడిపోయిన 1 year కే శోభితా ధూళిపాల ముంబైలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్లు పైగా వీళ్ళ ప్రేమ వ్యవహారం జరిగింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాకి వీళ్ళ ఫొటోస్ దొరికినా కూడా కొంతమంది ఫ్రెండ్స్ అనుకున్నారు, మరి కొంతమంది లవర్స్ అనుకున్నారు. కానీ సడన్ గా ఒక రోజు నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. దీంతో ఒక్కసారిగా సమంత నాగ చైతన్య ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రీసెంట్ గా నాగ చైతన్య శోభిత మ్యారేజ్ లో అఖిల్ కూడా అంత యాక్టివ్ గా లేరు. ఎందుకంటే విడిపోయినా కూడా అఖిల్ మాత్రం సమంతకి చాలా బెస్ట్ ఫ్రెండ్. రీసెంట్ గా సమంత బర్త్డేకి విషెస్ కూడా చేశారు అఖిల్.